గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ ఇంకా మనం చూసుకుంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఏం చెప్పాను, మార్కెట్ కొంచెం ఉతలాకుతలంగా ఉంది. సో ఏదైనా ఒక 30 మినిట్స్ మార్కెట్ ఒక మూమెంట్ జరిగిన తర్వాత మన ఎంట్రీ అనేది తీసుకుందాం అని చెప్పాను మన ట్రేడ్ సెటప్లో. సో 30 మినిట్స్ ఏం జరిగింది ఫ్రెండ్స్, మార్కెట్లో ఒక గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్ లో ఓపెన్ అయిన తర్వాత హ్యూజ్ ఫాల్, దాంతో ఒక బిగ్ కరెక్షన్ అయితే జరిగింది ఇక్కడ. సో ఎప్పుడైతే కరెక్షన్ జరిగిందో మనకు నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్, ఈ క్యాండిల్ గనక అప్ టు ఈ లెవెల్ వరకు వస్తే కొంచెం మార్కెట్‌లో ఏమైనా మొమెంటమ్ ఉండొచ్చు. ఇంకా ఫాలో అయ్యే సైన్ ఉండొచ్చు అని మనకు తెలుసనమాట. కానీ ఏం జరిగింది, నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ పెద్ద మొమెంటమ్ ఏం లేదు. మార్కెట్ అయితే ఫాల్ అయితే జరిగింది. సో ఈ ఫాల్ మనకు కన్ఫర్మేషనా ఇక్కడ మనం పుట్ ఆప్షన్ తీసుకోవడానికి కాదు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదనమాట. సో ఈ నెక్స్ట్ క్యాండిల్ వెయిట్ చేశాను. ఇక్కడ కూడా మార్కెట్ అప్ టు ఈ లెవెల్ వరకెళ్తే తీసుకుందాం అనుకున్నాను. సో ఇక్కడ కూడా జరగలేదు. సో ఈ క్యాండిల్ కూడా వెయిట్ చేశా. ఈ క్యాండిల్ కూడా మార్కెట్ ఏం జరిగింది, ఫాల్ అయింది గానీ, సో చాలా టెంప్టింగ్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ అయితే ఒక ఆల్మోస్ట్ ఆల్ ఒక 40 మినిట్స్ వరకు మార్కెట్ అయితే కొంచెం టెంప్టింగ్ గానే ఇదయింది. మార్కెట్ అంటే ఎంట్రీ తీసుకుందాం అనే ఒక సైన్‌లోనే ఉన్నాను. ఎప్పుడైతే ఇక్కడ మార్కెట్ అనేది ఒక క్లియర్ సైన్ అన్నమాట. సో ఆల్మోస్ట్ ఆల్ చూసారా, ఒక 1 అవర్ వరకు నేను లిటరల్‌గా వెయిట్ చేశాను. ఎందుకంటే ఇక్కడ మొమెంటమ్ లేదు. ఇక్కడ తీసుకుందామంటే ఇక్కడ మళ్ళీ కన్సల్టేషన్ జోన్‌కెళ్ళిపోయిందేమో మార్కెట్. ఎందుకు తీసుకున్న రిస్క్ అనిపించింది. సో కన్ఫర్మేషన్ కాదనమాట. ఇక కన్ఫర్మేషన్ కానిది మనం తీసుకోకూడదు. ఈ నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వెయిట్ చేశాను. ఇది కూడా కన్ఫర్మేషన్ అవ్వలేదు. నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వెయిట్ చేశాను. ఇది కూడా అవ్వలేదు. సో ఇక్కడ నాకు కన్ఫర్మేషన్ వచ్చిందన్నమాట. ఎప్పుడైతే ఇక్కడ క్లియర్‌గా బ్రేక్‌ఔట్ అయిందో ఇక్కడ ఓకే. ఇంకా మార్కెట్‌లో సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారు. మార్కెట్ అనేది ఖచ్చితంగా పడుద్దని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. ఎందుకంటే ఇక్కడ ఈ బ్రేక్‌ఔట్ ఏదైతే ఇచ్చిందో, ఇక్కడ ఒక సెల్లర్స్ యొక్క డామినేషన్ ఏదైతే కనిపిస్తుందో, దీని ఇండికేషన్ ఏంటంటే సెల్లర్స్ యొక్క ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ 15 మినిట్స్ ఖచ్చితంగా ఫాలో అవుద్దని తెలిసి ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేనైతే క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్‌లో వన్ సైడ్ ర్యాలీ అయితే జరిగింది. కానీ నేను రిస్క్ చేయలేదన్నమాట. సింగిల్ ట్రేడ్, ఎందుకంటే ఈరోజు మార్కెట్ కొంచెం వోలటైల్‌గా ఉంటది కాబట్టి పెద్ద రిస్క్ తీసుకోలేదు. సింగిల్ ట్రేడే తీసుకున్నాను. మార్కెట్ అయితే ఒక వన్ సైడ్ ర్యాలీ అయితే జరిగింది. దాని తర్వాత ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది. బట్ ఎనీవేస్ మనకైతే ఈరోజైతే లాంగ్ గ్యాప్ తర్వాత, అంటే లాంగ్ వెయిటింగ్ తర్వాత ఒక ఎంట్రీ తీసుకున్నానన్నమాట. ఎంట్రీ తీసుకున్నాను. ప్రాఫిట్ అనేది వచ్చింది. దాని తర్వాత ఇంక ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. సో ఈ విధంగా జరిగింది. ఇక్కడ చాలామంది కొంచెం ట్రాప్‌కి గురై ఉంటారు. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుందని కొంచెం ట్రాప్ అయ్యి ఉంటారు. సో మార్కెట్ అయితే ఇంకా నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ కొంచెం ఈరోజు కొంచెం ఇక్కడ వన్ సైడ్ మొమెంటమ్ జరిగినా సరే, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ అలా స్లైట్‌గా ఫాలో అవుతూ ఇక్కడ కన్సల్టేషన్ అయిందనమాట. సో మండే మార్కెట్ ఎలా ఉండబోద్ది, మండే మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో మండే ట్రేడ్ సెటప్ గనుక మనం చూస్తే, సో వన్ డే క్యాండిల్ గనుక చూస్తే, వన్ డే క్యాండిల్‌లో ఈ క్లియర్ ఇండికేషన్ అంటే ఒక కన్సల్టేషన్‌లో ఉంది. ఈ వీక్ అంతా మీరు చూస్తే ఒక బిగ్ కన్సల్టేషనే జరిగింది ఈ 5 డేస్. ఓకేనా? సో పెద్దగా ఏం మొమెంటం లేదు. ఒక ప్రైస్ యాక్షన్ అనేది ఇక్కడ నుంచి ఈ లెవెల్ వరకే ఒక బిగ్‌గా మొమెంటం వోలటైల్ అయితే చేసింది. వన్ సైడ్ ర్యాలీ అయితే ఈ పాస్ట్ 4 డేస్ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, 15 మినిట్స్ క్యాండిల్ గనక చూడండి. ఒక వన్ సైడ్ ర్యాలీ. ఈ వీక్ చాలా మందికైతే ప్రాఫిట్ అనేది వస్తది. ఎందుకంటే మంచి ఆప్షన్ బయర్స్‌కి ఇలాంటివి రేర్ అన్నమాట. ఈ వీక్ అందరికి ఒక బాక్స్ బొనాంజా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ చూసారా, హ్యూజ్‌గా ఒక వన్ సైడ్ ర్యాలీ. ఇక్కడ చూసారా ఒక వన్ సైడ్ ర్యాలీ. ఇక్కడ చూసారా ఒక వన్ సైడ్ ర్యాలీ. ఇక్కడ చూసారా ఒక వన్ సైడ్ ర్యాలీ. ఇలాగా రేర్‌గా జరుగుతుంటది. ఈ వీక్ అయితే మొత్తం ఇంకా ఫుల్‌గా జరిగిందనమాట. సో పాస్ట్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూసారా, ఈ లాస్ట్ వీక్ కొంచెం కన్సల్టేషను అయ్యేది మీరు అబ్జర్వ్ చేస్తే. ఇది ఎంత కొద్దిగా కన్సల్టేషన్ జోన్ అనమాట. కానీ అలా లేదిప్పుడు. ఏం జరిగింది, వన్ సైడ్ జరిగితే వన్ సైడ్ ర్యాలీయే. చూసారా? ఇలా ఒక వన్ సైడ్ ర్యాలీ జరిగి ఇక్కడ కన్సల్టేషన్. ఇక్కడ ఒక వన్ సైడ్ ర్యాలీ జరిగింది. ఇంకా మళ్ళీ ఒక ర్యాలీస్ ఎక్కువ జరిగాయన్నమాట. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్కువ ఇలాంటి ర్యాలీస్ టైమ్‌లోనే మనకనేది ప్రాఫిట్ వస్తది. ఎందుకంటే ఆప్షన్ బయర్స్‌కి కన్సల్టేషన్ అయితే ఎండ్ అయిపోద్దనమాట. అదే ర్యాలీ అయిందనుకోండి, మనకు ప్రాఫిట్ వస్తదనమాట. సో, అది అప్ సైడా, డౌన్ సైడా అనేది మన ట్రేడ్ బట్టి తీసుకుంటాం. కానీ ఇలా ర్యాలీ జరిగితేనే మనకన్నా ప్రాఫిట్ అనేది వస్తది. ఓకేనా? సో, మండే అయితే కొంచెం మార్కెట్ అయితే కొంచెం ఫాల్ అయ్యే సైనే ఉంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా? సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో లేకపోతే మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియో మండే వీడియోలో కలుద్దాం. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.